కూడా పెరుగుతాయి, వాటిని వాళ్ళు కాపాడుకోవాలి. సో అది ఇక్కడ జరుగుతున్న ఒక సమస్య. సార్ రావణ్ కేసుకి సంబంధించి ఇప్పుడు దొరికిన ఏదైతే ఆధారాలు అంటున్నారో వీళ్ళు అది దేశద్రోహమా? రావణ్ దీంట్లోనే వాళ్ళు ఛార్జ్షీట్ పెట్టి వేశారు. ఆయన కస్టడీ ఇవ్వాలి మాకని చెప్పి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద ఏంటి ఉపా కింద పెట్టారు, దేశ ద్రోహము, తీవ్రమైన చర్యలు, హిడ్మాతో ఏదో హిడ్మాన్ పొగిడారు, ఇలాంటివన్నీ ఏమయ్యాయి. కానీ ఈరోజు పత్రికల్లో అన్ని పత్రికల్లో ఇచ్చారు విద్వేషాలను తగిలించే ప్రసంగాలు అని. తీరా చూస్తే మళ్ళీ నిన్న మామూలుగా అంతకుముందు అదనంగా ఇందులో విద్వేషాలు తగిలించేవి అంటే భాష బాగాలేదు, అందరూ ఒప్పుకున్నారు కదా. దానికి సంబంధించి చర్యలు తీసుకోవద్దని కూడా ఎవరు చెప్పలేదు. నిషేధిత మావోయిస్ట్ సంస్థకు మద్దతు పలికేలా పలు ప్రసంగాలు చేస్తూ పెట్టాడు. ఇప్పుడు వీడియోలు తీసేశారని కొత్త ఆర్గ్యుమెంట్. మరి మీరు ఎలా తీసేయనిచ్చారు? నేను నిన్న అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా. ఆయన మీద ఇంత ఫోకస్ పెట్టి అరెస్ట్ చేసి వరుసగా 4 సార్లు పంపించిన వాళ్ళు వాటిని ఫ్రీ మీరు వాటి మీద దృష్టి పెట్టి ఉండాలి కదా. ఏం జరుగుతుంది? వీడియోలు వీళ్ళ దగ్గర ఉన్నాయట, అలా అయితే డిలీట్ చేశారు. కానీ అందుకనే అక్కడే సమస్య వస్తుంది. అవి ఫేక్ అంటారు వాళ్ళు. ఓకే ఓకే, అవి ఫేక్, అవి ఏఐ క్రియేటెడ్. ఆ మాటలు మేము ఎడిట్ చేశారు అన్నది అయితే నేను కొన్ని చూపించా కూడా. ఎడిట్ చేయడం అయితే కొంత జరుగుతుంది. ఆ మాటలు కొన్ని ఈ మాటలు కొన్ని తీసుకొని వచ్చి. సో ఇప్పుడు ఇందులో అయితే ఇంకెంత దూరం వెళ్ళారంటే వీళ్ళు హిందూ మతంలో రాక్షసుడిగా పేరొందిన రావణుడి పేరు పెట్టుకుని మతంపై విద్వేషాన్ని నూరిపోస్తున్నాడు, నిందితుడి వెనక లోతైన కుట్ర దాగి ఉంది. ఇది కూడా అంతే. ఇప్పుడు రావణ లీలే జరుపుతారండి తమిళనాడులో. భారతదేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని కనుక చూడలేకపోతే రావణ్ అనే పేరు పెట్టుకోవడం ఏదో రాక్షసుడు కాబట్టి రావణ్ అనే పేరు చాలామంది పెట్టుకుంటారు కింది వర్గాల్లో. అందులో ఏమీ పెద్ద అసలు లంకే ఉంది కదా, లంక అనే దేశం లేదా అక్కడ. అది దక్షిణ భారతానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఏదో తీవ్రమైంది అన్న పద్ధతిలో చెప్పడానికి రావణుడు అన్న పేరును కూడా తీసుకొని రావడం గురించి నేను ఇక్కడ చెప్తున్నా. ఇందులో మేము 22 ప్రశ్నలు అడిగాము, అతను దేనికి జవాబు చెప్పట్లేదు అనేది వాళ్ళ హిందూ మతం, సనాతన ధర్మం. వీటిని టార్గెట్ చేయటం వెనుక నీ ఉద్దేశం ఏంటి తదితర ప్రశ్నలను అడిగారంట. జవాబు చెప్పలేదంట. నేను వాటి మీద విమర్శనగా ఉన్నాను, వాటిని విమర్శిస్తాను, దానికి ఏం చెప్తాడు. కానీ నా ప్రశ్న అదంతా కూడా కాదు. వీటి మీద అంతవరకే పరిమితం ఏమంటే చాలా బాగుండేది. కానీ ఎప్పుడైతే మీరు ఉప్పా పెట్టి నాన్ బెయిలబుల్ ఇంకా ఆయన మళ్ళీ బయటకు వచ్చే అవకాశం లేకుండా చేయాలి. దేశంలో 1400 మంది ఉన్నారు వరవరరావు గారితో సహా. వాళ్ళెవరిని బయటికి రానివ్వట్లా ఎన్ని రకాలుగా ఏం చెప్పినా. మొన్ననే ఉమర్ ఖలీద్ దీన్ని కూడా పొడిగించారు. అందువల్ల దీన్ని మోపడంలో ఉద్దేశం బయటికి రాకుండా చేయటమే. ఇది ఒక్క రావణ్ కోసం కాదు, భవిష్యత్తులో ఇలా మాట్లాడేవాళ్ళు, విమర్శలు చేసేవాళ్ళు. ఇందులో 2 భాగాలు, ఒకటి తిట్లు బూతులు, 2 సాధారణ విమర్శలు కూడా ఉన్నాయి. సో విమర్శలు చేసేవాళ్ళు నోరు నొక్కడానికే ఇలా చేశారు అన్నదైతే ఉంది. ఇందాక నేను వస్తున్నప్పుడు కూడా ఏబి వెంకటేశ్వరరావు ఆయన బృందం కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ విషయాలు తెలిసిన వాళ్ళలో ఏబి వెంకటేశ్వరరావు కంటే ఎవరు ఉంటారు? సరే, వామపక్షాల నాయకులు అంటే నిన్న ప్రదర్శన కూడా చేశారు, వాళ్ళు దీన్ని పూర్తిగా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి ఖండించారు, లేకపోతే జాతీయ స్థాయిలో కూడా చాలామంది ఇది సరికాదు, ఇలా సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా ఉప పెట్టుకుంటూ వెళ్తే ఇది ఎక్కడికి పోతుందని ఏబి వెంకటేశ్వరరావు కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వర్మ నిన్న మనం మాట్లాడాం కదా, 2000కు పైగా సోషల్ మీడియా కేసులు పెట్టారు. ఇందులో 1400 మంది దాకా అరెస్ట్ చేశారు. అంటే ఇది ఒక పెద్ద తతంగం. సోషల్ మీడియా మీద ఎలా చేయాలని నిబంధనలు వదిలేసి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని ఇటువంటివి మనం చూసాము. ఇప్పుడు అది మరింత భారీగా, ఇందాక మనం మాట్లాడుకున్న ఈ అసహనాలు, ఆగ్రహ వేశాల నేపథ్యంలో ఇది జరుగుతుంది. నిన్న కూడా ఎవరో మీడియాలో చర్చలో నేను చెప్తున్నా, రావణ్ మాట్లాడిన దాంట్లో భాష బాగలేనివి, రెచ్చగొట్టేవి ఉంటే వాటి మీద సంబంధితమైన సెక్షన్ల కింద పెట్టండి. కానీ 4 సార్ల పాటు ఆయన బయటకు వస్తున్నాడు కాబట్టి ఇంకోసారి బయటికి రాకుండా కన్యాశుల్కలో రామపంతులు అంటాడులే, ఇంకో 4 స్ట్రాంగ్ కేసులు బిగించేసి వాడిని చేస్తాను అంటుంటాడు అనమాట. రామపంతులు లీగల్ జాకాలు ఏదో అంటుంటారు. కాబట్టి ఈ ధోరణి మీద ఇంత విస్తృతమైన మద్దతు నిజానికి రావణ్ మీద ఉన్న ఆరోపణలు, కేసులు బట్టి చూస్తే వచ్చి ఉండకూడదు. ఎందుకు వస్తుంది అంటే నిన్న నేను సెల్ఫ్ గోల్ అన్నట్టుగా సెల్ఫ్ గోల్ అయిపోయింది. పని కట్టుకొని ఆలస్యంగా జ్ఞానోదయం అయినట్టుగా అతి కఠినమైన శిక్షలు పెట్టారు.
మీరు హిడ్మాన్ చేసి హిడ్మాన్ ఎందుకు సార్? మీరు అసలు మావోయిస్టులను స్వాగతిస్తున్నారు కదా, వాళ్ళకు పునరావాసం కల్పిస్తున్నారు కదా. హిడ్మా అంటే ఎన్కౌంటర్లో చనిపోయాడు, ఏదో అయింది, ఇంకా లేకపోతే కొంతమంది చనిపోయారు, మావోయిస్ట్ సమస్య అయిపోయింది అన్నారు. అసలు మావోయిస్ట్ సమస్య అయిపోయిందని హోంమంత్రి గారే ప్రకటించారు కదా. సో మీరేమో ఒకవైపు వాళ్ళని పిలుస్తున్నారు, స్వాగతాలు